హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసలు చపాతి. టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోతుందండి ఈ కాంబినేషన్లో. చూసారా, చపాతీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. అలా తీసుకొని అలా తిన్నామంటే అలా జారుకుంటూ వెళ్ళిపోతుంది, అంత టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం మీ ఇంట్లో వాళ్ళు కూడా ఈ చపాతీతో పెసలు కాంబినేషన్ చేశారంటే ఇదే అడుగుతారు, మళ్ళీ మళ్ళీ చేయమని చెప్పేసి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. పెసలు చపాతీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. పెసలతో కర్రీ చేసుకుంటాం, చపాతీలోకి కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. ఇప్పుడు పెసరపప్పు కాదు, పెసలు 1 కప్పు తీసుకున్నాను. ముందుగా వాష్ చేసి పెట్టుకుందాం 2 టైమ్స్. ఇది విధులు వచ్చేగాడికి ఇటుపక్క పిండి కలుపుకుందాం. వాష్ చేసేసాను ఫ్రెండ్స్. ఇందులోనే తగినంత వాటర్ వేసుకొని పెసలు ఉడకపెట్టుకుందాం. మరి తర్వాత ఇందులోనే ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమోటో, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, తెల్లగడ్డలు, కచ్చపచ్చిగా దంచిన తెల్లగడ్డ పాయలు ఒక 5-6 ఇందులోనే వేసుకొని కారం కూడా వేసుకొని ఉడకబెట్టుకుందాం. కచ్చపచ్చిగా దంచిన తెల్లగడ్డలు వేసేసాను. పొట్టు ఎక్కువ తీయలేదు, పై పొట్టే తీసాను. కొన మొదలు తుంచుకుంటే చాలు. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, కాస్త జీలకర్ర, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. అలాగే కారం పొడి, టమాటాలు కూడా వేసుకునేస్తాం. రుచికి సరిపడా కారం, కాస్త ఆయిల్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. తగినంత వాటర్ వేసుకుందాం. ఇందులోనే క్యారెట్ కూడా వేస్తున్నానండి. క్యారెట్, బీన్స్ 2 కూడా కలిపి వేసుకోవచ్చు, బాగుంటుంది. ప్రజెంట్ బీన్స్ అయిపోయింది కాబట్టి నేను బీన్స్ వేయలేదు, ఓన్లీ క్యారెట్ వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టుకుందాం. ఒక 4 to 5 విజిల్ పెట్టుకుందాం. ఇటు పక్క విజిల్ వచ్చే లోపల ఇక్కడ పిండి కలుపుకొని పెట్టుకుందాం చపాతీకి. నేను చపాతీ పిండి ఈ కప్పుతో 2 కప్స్ తీసుకున్నానండి. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. కాస్త సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసాను. ఇందులోనే కాసంత వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటా పిండి కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, చపాతీ పిండి కలిపి పెట్టేసాను. ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఉండేటట్లు చపాతీలు అప్పుడు సాఫ్ట్గా వస్తుంది. ఇందులో ఎలాంటి పెరుగు కానీ అరటిపండు కానీ ఏమీ వేయాల్సిన పని లేదు. అలాగే కలుపుకున్నామంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. లంచ్ నైట్, ఈవినింగ్, మార్నింగ్ చేసి పెట్టేసి ఈవినింగ్ కూడా తినచ్చండి, అంత బాగుంటుంది. చపాతీలు సాఫ్ట్గా గట్టిగా ఉండదు. ఇప్పుడు 5 minutes రెస్ట్ ఇచ్చేద్దాం చపాతీలకి. అలా మూత పెట్టేద్దాం. పిండి ఎలా కలిపామంటే ఇలా ఒక 5 నిమిషాలు నానిందంటే పిండి సాఫ్ట్గా వస్తుంది. ఇంకా మూత పెట్టేద్దాం పిండికి. ఇటుపక్క పెసలు కూడా ఉడికిపోయిందండి. చూడండి, పట్టుకుంటే బాగా మెత్తగా అయిపోయింది. ఊరిక లైట్గా అలా పప్పులు లేకుండా అలా లైట్గా స్మాష్ చేసుకుందాం. ఊరిక లైట్గా, చూసారా ఫ్రెండ్స్, ఇలా లైట్గా అంతే, ఎక్కువ స్మాష్ చేయకూడదు. అలానే ఎక్కువ పప్పులుగాను ఉండకూడదు. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. ఆల్రెడీ పిండిలో కూడా వేసాం కాబట్టి పప్పు ఇది తినేటప్పుడు కూరకి చపాతీకి కరెక్ట్గా సరిపోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. కాస్త చిటపటలాడించి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేస్తున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేస్తున్నాను. కాస్త వేగనిద్దాం. ఇప్పుడు ఇందులోనే కాస్త ఇంగువ కూడా వేస్తున్నాను. ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకున్న పెసల్ని పోపులోకి వేసుకునేస్తాం. ఇక్కడ పోపు కూడా వేగిపోయింది, ఎర్రగడ్డలు కూడా. ఇప్పుడు వేసేస్తున్నాం పెసల్ని. కారం చూసుకోండి, కారం అంతా సరిపోయిందంటే
సరిపో ఓకే, లేదు కాస్త తక్కువ ఉందనుకుంటే ఇక్కడ వేసుకొని కాసేపు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, కాసేపు ఉడకనించి స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. చపాతీ చేసుకున్నాం ఫ్రెండ్స్, చపాతీ కాల్చుకుందాం. మళ్ళీ నేను చపాతీ చేసేటప్పుడు ఆయిల్ వేయను, ఎందుకంటే ఆల్రెడీ పిండిలో వేసుకున్నాం కాబట్టి నేను ఆయిల్ ఎక్కువ వేయను కాల్చేటప్పుడు. చూసారా ఫ్రెండ్స్, చపాతీ పెసలు కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మరి ఆయిల్ కూడా వేయలేదు నేను అసలు. చూసారా, ఆయిల్ కూడా వేయలేదు. పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసేసామంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే, మళ్ళీ చపాతీ చేసేటప్పుడు కాల్చుకునేటప్పుడు అవసరం లేదు. పెసలు చపాతీ కర్రీ టేస్ట్ సూపర్ అదిరిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి. ఇంతవరకు మీరు కూడా ఇట్లా పెసలు కర్రీ విత్ చపాతీ ట్రై చేసిండ్రు, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.